చెప్పడానికి నీకు నేను తప్పేగలుగుతాను చెప్పు. నేను చెప్పిన మాట కూడా వినకపోతే నీ ఎవరు చెప్పిన మాట విన్నాం అనుకుంటున్నావు? మాకు చదువులు లేకనే మేము ఇట్లా తయారైనాం. ఆమెకు అదేలా ఆడెక్కువ అయిపోయింది. ఫోన్ చిన్న పిల్ల కదా అని చెప్పి అన్నిటికీ ఎంకరేజ్ చేసి నిజంగా అది వినకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తీసుకోపోయినాం. ఎందుకు తీసుకోపోయినాం? స్కూల్ అయిపోయినాక రమ్మంటాం, లేదా ఎప్పుడన్నా వారంకి ఒక్కసారి అని అంటాం. రోజు అని చేయము. నిన్ను అర్థమైందా? మా మీద వేస్తున్నావు నవ్వుకుంటా ఇంకా సిగ్గు లేకుండా. నిజంగా చెప్తున్నా, ఒక్కదాని ఉన్నామని చెప్పి మంచిగా చూసుకున్నందుకు నాకు సరైన శిక్ష ఇస్తున్నావు నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు వర్ష బ్యూటీ. ఈ రోజు మేము ఎందుకు సగం మంది పిల్లలు చెడిపోతున్నారు నీ వల్ల. నువ్వు కాలేజ్ స్కూల్ అని చెప్పి నిన్ను వేసి వర్షిత చెడిపోయింది. నాకు టైం టు టైం పనులు ఉంటాయి. ఇప్పుడు జిమ్కి పోవాలని పొద్దున ఎడిటింగ్ చేసుకున్నా 5 గంటల వరకు వండుకున్నా. ఇప్పుడు లేచినా వీడియో చేస్తున్నా, వచ్చినా జిమ్కి పోవాలి. ఇప్పుడు నువ్వు పిలిచిన రోజుకి 3 సార్లు నీలఫర్ అవుతాడు. అర్థమైంది? అది కూడా చెప్పు. నీలఫర్ పని చేసిన ప్రామిస్ సాగొట్టుకు. సో గైస్ వర్షితో ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఫుల్ కొడుతుందంట ఆమెని. స్కూల్ పోకుండా హోంవర్క్ రాస్తారంటే ఇన్కంప్లీట్ పెడుతుందంటే టీచర్ ఫోన్ చేసి చెప్పిందంట ఏం రాస్తలేదు అని చెప్పి. అప్పుడు ముందు ఒక 1 month ఏమో పోలేదు కదా, ఆమె మెచ్యూర్ ఫంక్షన్ ఉందని పోలేదు. 1 month పోలేదు. ఇన్కంప్లీట్ రాసుకోవాలి కదా, రాస్తలే అంటే చెప్పిన మాట ఇంటది అంటే రండి అని ఫోన్ చేస్తే, అందుకే నువ్వు పెద్దరికంగా ఏమంటారు స్కూల్కి ఎందుకు పోతారు? వర్షిత అయిపోయింది కదా ఏమో కట్టుబట్టిన నాయనా. నిన్నేమన్నా అంటావా? మేము పట్టుకో ఏమన్నా అట్లా ఇద్దరు ఫోన్లు వేసి మన అంటావు, నువ్వు రా అంటావు. నువ్వు స్కూల్కి పోవాలా? ఇట్లా మమ్మీని ఇట్లా అమ్మ తల్లి చింతపండు అవుతుంది ముఖం. చింతపండు రోజు పోతున్నాం. ఈ రోజు ఒక్క రోజు వాళ్ళు ఇట్లా ఎక్కువ మాట్లాడు. ఈ రోజే మొత్తం రాలిపోతే అర్థమైందా? ముఖం చింతపండు అవుతుంది. నీవే కషకాలు వద్దు. అర్థమైనా మంచిగా చెప్తున్నప్పుడు పంపిస్తున్నారు. నేను అడుగుతున్నాను, నిన్ను అడుగుతున్నా. ఎందుకు నవ్వుతున్నావా సీత? మమ్మీని చూస్తే జోకర్లు కనిపిస్తుందా నీకు? ఒక లారీ దూతా నా నోట్ల. నువ్వు స్కూల్కి ఎందుకు పోతలేవు చెప్పు? అడు లారీకి ఎందుకు పోతావు? రోజు ఒక్క రోజు ఎందుకు రీజన్ ఏంది చెప్పు? చెప్పలేదు. వీడలు ఏం చెప్పినా హారిక వల్ల పోతలేదు తెలుసా? ఇప్పుడు ఒకవేళ నేను ఏమన్నా మాట్లాడకుండా నన్ను ఇప్పిస్తుంది. ఈమె బ్యూటీ పార్లర్ లో అవన్నీ తీసుకోవద్దు. వర్షిత కాదు వర్షిత, స్కూల్ పోవాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఒకటే మాట చెప్పు. ఉంది. మరి ఎందుకు పోతలేవు? ఎయిత్ ఫెయిల్ ఇంటర్ ఉంటావు చెప్పు. వర్షిత అంటున్నారు చూడండి. వర్షిత ఏం చేస్తుంది ఇక్కడ? మేము హోంవర్క్ రాస్తుంది. ఇప్పుడు రాస్తుంది. రోజు రాయమని చెప్పు. నేను మొత్తానికే నిన్ను వీడియోస్ లో పెట్టేసి చేసేమా స్కూల్ డుమ్మలు కొట్టాను అంటలేను కదా. సాటర్డే సండే ఖాళీగా ఉంటాం చేసుకుందాం అని చెప్పిన. నువ్వు ఏమన్నా అంటే వీడియోస్ ఏమన్నా అంటే అది ఏమన్నా అంటే సరే వీడియోస్ కూడా వద్దు. నువ్వు హోంవర్క్ రాయడానికి అంత గలీజ్ అయితే మీ మధ్య చెప్పండి. మరి ఎందుకు పోలేదు స్కూల్ కి? నిన్న స్కూల్ కి పోతే కలిసి అయిపోతారా? అవునా? మరి మమ్మీ ఎందుకు పిలుస్తుంది చెప్పు. మరి టీచర్ ఏం చెప్పింది అక్క? ఏం చెప్తుంది తెలుసా? అన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. స్కూల్ కి సరిగా వస్తలేదు. అయితే పోతే ముందు పాప మంచిగా చదువుతుండే వర్షిత. ఇప్పుడు మొత్తం డల్ అయిపోయింది. క్లాస్ ఫస్ట్ ఉంటుండే ఇప్పుడు అంటుంది. కావాలంటే పోయింది రిపోర్ట్ కార్డు చూపిస్తాను. మొహం పగిలిపోద్ది. చెప్పండి హారిక, మీరైనా కొంచెం మీరు చెప్పండి. మీకు ఉంటుంది కదా మంచిగా
నేను హారికనే దీనికి సంబంధం పోదు. ఆమె వాళ్ళ మమ్మీ చెప్పిన మాటనే వింటలేదు. మేము చెప్తే వింటదా అక్క? మమ్మల్ని లెక్క చేస్తుందా? ఎందుకనే నీ మాట వింటే తిన్నావా? మాట ఇరకపోతే మొన్న బెల్ట్ తీసుకొని ఆ భయంతో కంటిన్యూస్ స్కూల్ పోయినా. అయితే పాపం చిన్నప్పుడు అయితే బాగా కొడుతుండే వర్షాన్ని, ఇప్పుడు ఎందుకు పెద్దగా అవుతుంది కదా అని చెప్పేసి చేయి చెప్తుంది నిజంగా. వర్ష అంటే నాకు అంత ఇష్టం. కనీసం నేను చెప్పిన మాట వినాలి కదా. ఇప్పుడు ఎవరున్నారు చెప్పడానికి నీకు? నేను తప్ప ఎవరున్నారు చెప్పు. నేను చెప్పిన మాట కూడా వినకపోతే మీరు ఎవరు చెప్పిన మాట విన్నాం అనుకుంటున్నాం. మాకు చదువులు లేకనే మేము ఇట్లా తయారైనాం. నువ్వు ఇటు హారికలకు తయారు కాకు వర్షిత. చదువుకో మంచిగా. హారికతో కొట్లాడమని హారిక చెప్పమని కాదు, వర్షిత చెప్పమని. ఎగ్జాంపుల్ నిన్ను నువ్వే తీసుకొని చెప్పుకో నన్ను తీసుకుంటావు. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పు వర్షిత. నన్ను కావేమో అందట్లా నువ్వు వేరే కదా. కాదు వర్ష, నీకు స్కూల్ పోయి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఫోన్ పట్టుకునే ఉంటావా? ఈ సాడే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు అట్లా ఇంట్రెస్ట్ ఉన్నట్టు బిహేవ్ చేస్తలే వర్షిత. మరి అందుకనే రాసుకుంటున్నా. ఇప్పుడు వీడియో పెట్టినాక రాసుకోవడం కాదు, వీడియో పెట్టక ముందు కూడా రాసుకోవాల్సింది. పెట్టక ముందుకు ఎన్ని రాసినాడు? 2 books అయిపోయినాయి. నిజంగా వర్షిత, మాకు చదువు లేకనే మేము ఇట్లా తయారైనాము. నువ్వు అన్నా ఒక మంచి దారిలో పోతావని నేను మంచిగా చదివించుకున్నాం అనుకుంటున్నా. మీ డాడీ లేకపోయినా నేను కష్టపడి నేను చదివిస్తున్నానా లేదా వర్షిత? ఇప్పుడు అంటే నీకు వీడియోలోకి వచ్చి కొంచెం ఫేమ్ వచ్చింది కానీ అంతకు ముందంతా నీకు ఎవరు చూసుకున్నారు వర్ష? ప్రతి ఒక్కటి ఎప్పుడైనా హారిక, నరేష్ అన్న వాళ్ళు, ఇమ్రాన్ అన్న వాళ్ళు చూసుకుంటారు. కానీ అప్పుడు ఎవరుండే వర్షిత నీకు? ఇప్పుడన్నా ఇంతమంది తోడయ్యారు కానీ అప్పుడు ఎవరుండే? ఎప్పుడు నేను ఒక్కదానే కదా వర్ష. ఆమెకు అదే ఆడెక్కువ అయిపోయింది. ఫోన్ చిన్న పిల్ల కదా అని చెప్పి అన్నిటికీ ఎంకరేజ్ చేసి నిజంగా హారిక అది వినకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చెప్తున్నా. అదే సరే అది మమ్మీ చెప్పుతుంది ఒక మాట విను, అర్థమైందా? నవ్వకు వర్షిత, నువ్వు ప్రతిదానికి నీకు ఇదే అయిపోయింది. అన్ని పనులు వడ్డుకొని వచ్చినా మేడం మేము నీ గురించి. చిన్న పిల్ల కదా అని అన్నిటికీ ఎంకరేజ్ చేసి చాలా టూ మచ్ చేసిన అవసరం. మమ్మీకి హెల్త్ బాగాలేకపోయి ఏడుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పినావు రీజన్ నాకు చెప్పు. నవ్వకు చెప్పు చెప్పు ఏం చెప్పినావు రీజన్? లేట్ లేచిందేమో అదేనా? ఏం చెప్పింది తెలుసా నరేష్? నేను చెప్తా వినండి. హారిక కూడా తెలియదు కదా. మమ్మీ నాకు హోంవర్క్ చాలా ఇన్కంప్లీట్ ఉంది, క్లాస్ వర్క్ కూడా ఇన్కంప్లీట్ ఉంది. నేను ఎందుకంటే అప్పుడు 1 month మళ్ళీ ఒక 1 week 2 weeks పోలేదు. అవన్నీ రాసుకొని రమ్మని చెప్పి ఇప్పుడు టీచర్ కొడుతుంది అని. సరే పాపం బిడ్డకి ఎందుకు అందరు ముంగట షైకి ఉంటుంది. వాళ్ళ క్లాస్ టైంకి 70 ఏమో ఉంటుంది అనమాట. అందరి ముంగట ఎందుకు తను కూడా ఉంటుంది. అనవసరంగా ఇజ్జత్ పోయినట్టు అవుతుందని చెప్పి ఈరోజు చూసుకొని రాసుకోబెట్టా అని చెప్తున్నా. రాసుకోవాలి కదా, బయట తిరగడం ఏంటి? తిరుగుతూనే గల్లీ నుంచి అందరినీ పిలిపించారు కదా. అడుగు సరే కాదు, నువ్వు ఎందుకు రాసుకోలేదు చెప్పు. నువ్వు ఎప్పుడు బయటికి పోయి ఆడనట్టు మాట్లాడక వర్షిత. అన్ని లెక్కలు చేయకు. నువ్వు చెప్పిన కూడా మాటకి ఇస్తుంది మక్కైనా ఆన్సర్ మమ్మీ మా అడుగుతుంటా. నువ్వు మంచిగా చెప్పు. అయితే పోనీ హారికతో ఉంటే కొంచెము అక్కడక్కడ ప్రమోషన్ చేయించి నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉందన్నమాట హారిక. అందుకే పోతున్నాను స్కూల్ కి. అందుకనే కాదు, హారిక కూడా తెలుసు పాపం. హారికని ఏమనొద్దు. దరిద్రుడా, వేస్ట్ ముఖం కూడా. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడుతున్నావు. కొంచెం సేపు ఆగిడ మాట్లాడుతున్నాం కదా, మాట్లాడుతున్నాం. మైక్ సెట్ పెట్టి రా చేసిరా, కరెంట్ లో పెట్టలేకపోతే మైక్ పెట్టి రానే అంతగానో మరుస్తున్నావు. ఆగరా జరా. స్పీకర్ మింగినవా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మింగే ఉంటా స్పీకర్ లాగుంది గొంతు ఇంతగానం. మీ వర్షిత చేసే పనులు ఇవి ఇట్లా ఉంటాయి. ఆయన నువ్వు లాడి చేయడం వల్లనే. మొన్న కూడా నేను వస్తే ఊసని ఏడుస్తుంది. పంపి అక్క వద్దు పంపి అని నేను ఆ రోజు కూడా చెప్పాలి హారిక. 1 రోజు పోకపోతే 3 రోజులు వరుసగా వచ్చుకుంది.
తెలుసా? ఇట్లుంటే ఏ టీచర్ రాని. మరి వీడియోలు కూడా ఎందుకు వద్దు ఆమెకు అట్లా ఇట్లా చేస్తుంది కదా, వీడియోలు కూడా ఆపేసాయి. ఏంటంటే అన్నిటికీ కొంచెము నా హెల్త్ బాగాలేక నేను ఆఫీస్కి సరిగా పోలేకపోతున్నా, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అని పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటున్నా. అది ఎంత వస్తుంది మా అంటే తిప్పిపోతే 10,000 వస్తుంది. సరే ఈ వీడియోస్ అన్నా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యి కొంచెం చేసిన అప్పులన్నీ కొంచెం దిగుతాయని చెప్పేసి పెట్టుకొని మరి పెట్టియాలని చెప్పిన అన్న కూడా నేను వీడియోస్ ఎట్లనో ఒకట్లా మీరు సపోర్ట్ చేస్తాం అక్క పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. మరి దానికన్నా ఎక్స్పెక్ట్ చేయాలా? చెయ్యి వీడియో, నేను వద్దంటలేను, నీకు అన్నిటి మీద ఫోకస్ ఉండాలి. నువ్వు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే వీడియోస్ మీద ఫోకస్. మండే నుంచి ఫ్రైడే వరకు నువ్వు స్కూల్కి పో. ఏమైతుంది 4:30 4:15 ఇంటికి వచ్చి మరి వచ్చినాక రాసుకోవడానికి ఏమన్నా ఇన్కమ్ రాసుకోదు. ఆ గడవే ముచ్చట పెడతారు. ఆ పిల్ల ఒక పిల్ల ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. ఏం చేస్తున్నావు వర్ష చెప్పు. చెయ్యెత్తుతున్నా వర్షు ఇప్పుడు ఎత్తినా నేను నీ మనసు మీద చేసుకొని చెప్పు. నేను నీ మీద అందుకే పోతలేదు. ఇట్లా పౌచు కడబెట్టి ప్రేమతో చెప్పాలా ఇట్లా కొడుతున్నావు, మేము లేనప్పుడు ఎట్లా కొడుతామేమో. కోపం రాదా మాట నువ్వు ఆపు ఇడే నువ్వు నీ వల్ల ఇద్దరు ఆపండి కొంతసేపు. ఇంత 2 months ఫీజు కట్టినా మొన్న. 2 months ఫీజు కడితే ఈ నెల కానే కాలేదు, మళ్ళీ ఫీజు అడుగుతుంది టీచర్ ఫోన్ చేసి. ఏడికెళ్ళే వాళ్ళు అబ్బాయి వద్దు, అర్థమైందా? మూతి ఇట్లా పిండేస్తా. ఇట్లా ఏమనుకుంటున్నావు? అట్లా అని పెట్టిన ఒక మూతి. ఇక అవన్నీ కాదు, నువ్వు వాదించకు. 4 o'clock స్కూల్ నుంచి వచ్చినాక నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తా? రొటీన్ చెప్పు. 4 o'clock రాను నేను. ఎట్లయినా ఇంటికి వచ్చే వరకు 5:45 4:15 కి స్కూల్ అయిపోతుంది. 4:30 కి స్కూల్ అయిపోతుంది. 5 వరకు 6 కి అయితే 6:30 కూడా అయిపోతుంది. గంట నడుస్తుందేమో. ఇంకో అక్క ఇగో గల్లీలలో పోతే పిల్లలన్నీ కిడ్నాప్ చేస్తుర్రు. అందుకని రోడ్డు నుంచి మెల్లగా వస్తా. ఓహో ఇది భలే ఉంది అబ్బా. సరే 6 అంటే గంగన్న రోజు చూస్తాడు. కరెంట్ గంగన్న సరే ఇగో 6:30 పెట్టుకుందాం. 6:30కి వచ్చినాక 6:30 నుంచి 10 వరకు ఏం చేస్తావు? వస్తా. అది ఫస్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతాం. మా మమ్మీ ఉండదు అప్పటికి. 7:30 8కి వస్తుంది మా మమ్మీ. ఆడి పోతా. ఆడి పోగానే మమ్మీ బ్రేక్స్ అని ఇంటిసే ఇటు వస్తా. అందరం పిన్ని వాళ్ళ ఇంటి వైపు కొంచెం తినేసి రాసుకుంటే అయిపోతావు మీ మమ్మీ వచ్చే వరకు. సరే నీ మమ్మీ వచ్చినాక రాసుకొచ్చా. ఇప్పుడు ఇన్కంప్లీట్ ఉంది కొంచెం చేసి ఇంకా చింపేస్తుందంట నాదే. అంత చెప్తుంది అందుకే అప్పుడప్పుడు అసలు ఎవరితో ఆ మ్యాన్యుఫాక్చరింగ్ ఉండాలంటాం. అసలు ఆ మ్యాన్యుఫాక్చరింగ్ అంటే రాయొచ్చు కదా. అవునా? ఆరిక రైటింగ్ చూడు ఒకసారి తెలియలేకుంటది. అన్ని కలిసే ఉన్నాయి అందుకే. ఎంత మంచి నీట్, ఎంత మంచి రాసిన గ్యాప్ అప్పుడు కనబడుతుంది ఇంత దానికి. అన్ని కలిసి అట్లనే రాలి, లేకపోతే ఎట్లా తింపేస్తారు ఇంత అయింది. కలిసి ఎందుకు క్లాస్ అరే నీకు సరే 1 2 3 స్టార్ట్ కంటిన్యూగా మమ్మీ సతాయించే కార్యక్రమం ఆరుకతో తిరగకు. తినడం బండి. ఆ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నా అలా గిలప్పుడు మమ్మీ వేస్తే తిను. ఇంకొకటి వీళ్ళ మమ్మీ నాకు పర్సనల్ గా చెప్పింది ఏంటంటే ఈమె ఇంట్లో డైలీ ఫ్రైడ్ రైస్ తప్ప ఇంట్లో చేసిన ఏదో రైస్ చికెన్ రైస్ తప్ప వేరే ఏం తినట్లంటే డైలీ పోతున్నాడు తెచ్చుకుంటుంది తింటుంది. అన్నం ఎందుకు తింటలే? డైలీ తెచ్చుకుంటే ఇప్పటికప్పుడు కిడ్నీల స్టోన్లు కిడ్నీలు అమ్మేసుకోవడం. నువ్వు నేను ఆమెనే కదా కలిసి తిన్నాం. ఆ రోజు ఇంట్లో ఎంత అన్నం తిన్నావు నువ్వు చెప్పు. ఎంత తిన్నావే? ఎంత పెట్టుకుని ఇంతే. ఇంతనే బయట అనుకో ఇంత తింటది బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ. టేస్ట్ లేదేమో మన. అవును ఇగో మేము ఫోన్ ఎందుకు పిల్ల అని చెప్పి ఎట్టు పోదు కానీ తీసుకోవడం ఎందుకు మా తప్పు అయిపోయింది అక్క. ఇంకోసారి ఆమె ఏడికి తీసుకోవాలి ఒప్పుకుంటున్నా తీసుకోపోయినాం. ఎందుకు తీసుకోపోయినాం? స్కూల్ అయిపోయినాక రమ్మంటాం. లేదు ఎప్పుడన్నా వారంకి ఒక్కసారి అని అంటాం. రోజు అని ఇచ్చేయము. నిన్ను అర్థమైందా? మా మీద వేస్తున్నావు నవ్వుకుంటా ఇంకా సిగ్గు లేకుండా. అక్క ఇగో ఈ రోజు మీ ఇంట్లో
ఇంట్లో అప్ప చెప్తున్నా ఈ రోజు నుంచి నాకు ఆ ఇంట్లో ఉంది. సంబంధం లేదు. ఇప్పటి నుంచి అమ్మతో కూడా మాట్లాడా. వీడియో ఉన్నప్పుడు చెప్పు, మీ ఇంటికి వస్తా. లేదా మేమేమైనా చేద్దామంటే ఆమె స్కూల్ టైం 6:15 కదా, 6:15 వస్తాం పోతాం. ఇప్పటి నుంచి ఈమె ఒక్కరోజు డుమ్మా కొట్టద్దు ఏం పోతాం. ఇప్పుడు మామి చేసినావు కదా చూడు, ఇప్పుడు నీకు టార్చర్ చూడు చూడు ఇక నీకు టార్చర్ నిజంగా అక్క కొట్టు ఇప్పుడు అదమంటే ఒక పని ఇంకోసారి ఇన్కంప్లీట్ రేపు కూడా పో మండే కాదు సండే ఒక నిమిషం ఒకటేసారి కంప్లీట్ చేసుకుని మండే నుంచి అయిపోతుంది. ఎందుకు మళ్ళీ ఇన్కంప్లీట్ అని మళ్ళీ వస్తుంది. చూసినావా ఇప్పుడు అన్నావు కదా ఇప్పుడే అన్ని ఇన్కంప్లీట్ ఉందంటే మాట్లాడ- ఇంకా కాదు. ఇద్దరు మాట అన్నప్పుడు నేను ఎప్పుడు నేను అంటే ఈ రోజు ఈ వంశం మాట మీద నిలబడే వంశం కాదు అవు కరెక్టే అక్క నీకు నచ్చుతుందా నీకు ఇన్ని ఇట్లా మాట్లాడుతుంటే నచ్చలేదు. ఇగో ఈసారి ఈ రోజు చూస్తా. ఒకవేళ ఈ 7th క్లాస్ అంతా వింటారా ఓకే, లేదంటే నెక్స్ట్ ఇయర్ హాస్టల్ వేసేస్తా అంతే. అప్పుడు తిండికి 5:30 కొట్టి లేపి చివాట్లు పెట్టి ఊడిచి మీ బట్టలు కొన్ని అదే హాస్టల్లో పెట్టాలి, ఫుడ్ అదే మంచిగా ఉండదు. అదే అప్పుడు మీ బెటర్ అంటే చూసినా ఇట్లా మంచిగా ఉందా మాట్లాడుతుంటే అలా అమ్మ బెటర్ అంటే వాళ్ళ మమ్మీ కన్నా ఆ ఫుడ్ మంచిది అంటున్నారు. నీకు అర్థమైతే లేదు. చాలా అనుకున్నా కానీ నువ్వు ఏం అయ్యేటట్లేదు. ఇక మొత్తానికి ఏదో అయ్యేటట్టున్నావు కానీ అది ఏమైతావో ఇక నీ ఇష్టము. మేము చదువు లేకనే ఓవర్ టైం ఎట్లుందో చెప్పలేమాక. ఒకవేళ ఆమె డాక్టర్ డాక్టర్ అయితే అవుతావా? ఫస్ట్ ఆరికకి ఆపరేషన్ చేయాలి. నేను మంచిగా ఉందో బగ్గాలి అవసరం ఉంది. అక్క ఇగో మాకు సంబంధం లెక్క ఈరోజు వదిలేసిన. ఇగో మా మామి చేస్తున్నా కదా వస్తే నేను చెప్తున్నా వీడియో నువ్వు ఫోన్ చేస్తాను వస్తాను, ఆమె ఫోన్ చేస్తా కూడా అవసరం లేదు. ముందు హారిక ఇంపార్టెంట్, తర్వాత వరిస్తా కూడా లేకపోయినా ప్రాబ్లం లేదు. సరే హారిక నాతో ఉంటుంది, నువ్వు ఆంటీ వాళ్ళతో ఉంటావు. మీ బదులు ఇంకా స్కూల్ పోతుంది కాదు, మీ బదులు ఇంకా స్కూల్ కి పోతుంది. చూసినావా? అంటే నేను మంచి చూసుకుంటాను. ఇప్పుడు ఎట్లా తెలుసా మమ్మీ, ఇప్పుడు నువ్వు పక్కింటి మంచి చూసుకోవడం, పక్కింటి అంటే నన్ను మంచి చూసుకోవడం అట్లా ఇది అంతే. వీళ్ళ మమ్మీ నన్ను మంచి చూసుకుంటుంది, మా మమ్మీ నేను మంచి చూసుకుంటాను. ఓకేనా? సరే నువ్వు బట్టలు తెచ్చుకో హారిక, తిన్నాడు ధర్మేష్ అట్లానే పోతుంది. స్కూల్లో సీట్ ఇచ్చేసి మా అమ్మ అయితే మంచి బాట పెడతాది ఇట్లా. ఆంటీ చెప్పిన మాట ఏంటంటే అవునా? అంటే నేను చెప్పిన మాట వినడానికి ఏంటి? నువ్వు ముద్దుగారం చేసావు. ఏ ముద్దుగారం చేసిన? ఏం చేసిన? అబ్బా మమ్మీ ఏం చేసిన? అదే కొడుతూనే ఓరు ప్రేమతో చెప్పాలా. ఏం చేసిన ముద్దుగారం నిన్న? ముద్దుగారం చేసే తప్పు చేసిందే ఒక్కదాని అని చెప్పి ముద్దుగారం చేసే తప్పు ముద్దుగారం అంటే చేసింది. ముద్దుగారం అంటే నిజంగా చెప్తున్నా, ఒక్కదాని ఉన్నామని చెప్పి మంచిగా చూసుకున్నందుకు నాకు సరైన శిక్ష ఇస్తున్నావు నువ్వు. వర్షిత నిజంగా వర్షిత నిజంగా నాకు పొద్దు వర్షం నువ్వు వెళ్ళిపో, నువ్వు మార్క తీసుకొని వెళ్ళిపో అంటావు. అమ్మొద్దు అమ్మ ఇప్పటికే నా మీద వేస్తుంది. అమ్మ నేను తీసుకోవాలి ఆ బదులు నాకెందుకు నరేష్ నువ్వు తీసుకోవాలి ఇంట్లో పెట్టుకో. నేనే ఉండి ఇంట్లో ఆడే తిండిపోతాడు. మరి సిగ్గుందా వర్షిత నవ్వుతున్నా ఇంకా నోరు మూసుకొని ఏడుసు చెప్పు పోతా ఇప్పటి నుంచి అని చెప్పి నోరు చేసుకున్నావు చాలా నోరు మూసుకొని అవుతారు ఎవరన్నా కొంచెం ఉందా నీకు? అయ్యో ఏడవ కొంటాగి చేసావు. నెత్తిన వస్తుంది. వర్షిత చెప్పు రెగ్యులర్ గా పోతా స్కూల్ కి మమ్మీ పరించాలి ఎన్నిసార్లు చెప్పింది? చెప్పడంలో తప్పేం లేదు. మీ మమ్మీకే చెప్తున్నారు, బయట వాళ్ళకి చెప్తలేవు కదా. తింటాన్ని పరించాలి అర్థం వస్తుంది బయట ఫుడ్. అవి నా మాట వినలేను. ఓ ఏడుగా వెళ్ళిపో, నీ గురించి నాకు